సత్యమూర్తి గారు, ఎలాగా వాస్తవానికి ఇప్పటిదాకా దాదాపు ఓన్లీ లిక్కర్ స్కామ్ చూసుకుంటే దాని పరిధి ఓన్లీ ముడుపులే 3,200 పైచులకు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటిదాకా ఆస్తులు జప్తు చేసింది ఓన్లీ 441 కోట్లు. ఇంకా దీంట్లో పూర్తి అంతిమ లబ్ధిదారు కూడా ఉన్నారు. సో మొత్తానికి ఈ యొక్క జప్తులు చేయడం అనేది ఏపీలో ఫస్ట్ టైం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇంత పెద్ద స్కామ్ ఏపీలో కాదు, అసలు దేశంలోనే ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడు జరగల. నాకు పెద్దగా అంత ఐడియా లేదు, కానీ ప్రపంచంలో కూడా ఇంత పెద్ద స్కామ్ ఉండదు, ఎక్కడ జరిగి ఉండదు. మొత్తం కొట్టేశారు కదమ్మా, డబ్బులన్నీ కొట్టేశారు కదా. నీకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయటం వల్ల 35,000 కోట్ల రూపాయల నష్టం గవర్నమెంట్కి వాటిల్లింది. 35,000 కోట్లు గవర్నమెంట్కి నష్టం వచ్చింది అంటే ఆ 35,000 కోట్లు ఎక్కడొక్కడికి పోయినట్టే కదా. అదే ఈ స్కామ్. 3,200 కాదు, మీరు 3,200 అంటున్నారు, అది పాత ఫిగరు. 3,500 కోట్లు 3,500 కోట్లు కొట్టేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నిర్ధారణకు వచ్చేసి 441 కోట్లు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంది, వాళ్ళ ఆస్తులు. చాలామంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. ఈ దేశంలో అన్ని లిక్కర్ స్కామ్ అన్నీ కొట్టేస్తారా అనుకున్నారు. లిక్కర్ స్కామ్లో అన్నీ నిలబడవు. ఢిల్లీ రోజ్ ఎవెన్యూ కోర్టు చూసావా ఎట కొట్టేసిందో కేజ్రీవాల్ మీద. అన్న సేఫ్ అనుకున్నారు. అన్న సేఫ్ కాదు. ఎందుకు కాదు అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ ట్రయల్ని వాళ్ళు నిరూపించలేకపోయారు. అందుకని సిబిఐ కోర్టు రోజ్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది కేసుని. అందుకనే ఇక్కడ మొదటి నుంచి కూడా మనీ ట్రయల్ అంటే డబ్బులు ఎక్కడ కొట్టేశారు, ఎక్కడ దాచిపెట్టారు అనేది క్లియర్ కట్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయారు. సిట్ పోలీసులు, రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏర్పాటైన సిట్టు ముందు నుంచి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసింది. ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయారు. మొత్తం సిట్టే ఇప్పటికీ 160 కోట్లో ఎంతో 170 కోట్లో సీజ్ చేసింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసింది లోపలికి. వచ్చేసి వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి 441 కోట్ల రూపాయలు ఆస్తులు వీళ్ళవి జప్తు చేశారు. ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. వాళ్ళు చెప్పారు రియల్ ఎస్టేట్లో ఏ కంపెనీల్లో పెట్టారో కూడా చెప్పారు. వాళ్ళు ఒక 4 రియల్ ఎస్టేట్ కంపెనీలని వీళ్ళు ఇది చేశారు. వైష్ణవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈడీ ఎంటర్టైన్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళే కంగారు పడి ఉంటారు, ఇదేంటి మా కంపెనీలో పెట్టారా అని. వాళ్ళు పేరు ఎట్ట పెట్టారో చూడండి. ఈడీ ఎంటర్టైన్మెంట్, యూని కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్యాగ్ డెవలపర్స్. ఈ కంపెనీల్లో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టారు. ల్యాండ్ పార్సిల్స్ కొన్నారు, హౌసింగ్ ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేశారు. ఈ డబ్బులు దాచిపెట్టడానికి ఒక షెల్ కంపెనీలను పెట్టారు. ఇప్పటి వరకు ఒక 6 షెల్ కంపెనీలు దొరికినాయి. వీటి పేర్లు కరెక్ట్గా నాకైతే నోరు తిరగవు, నేను స్పెల్లింగ్ చెబుతాను, మీరే తెలుసుకోండి. OWLOK, బహుశా ఓక్ అయి ఉంటుంది అది. ఓల్విక్ అని ఇది. క్రిపాటి, ఇంకొకటి నైస్నా మల్టీ వెంచర్స్, ARROYO. ఏదో అదే దానికి అర్థమే ఉంటుంది. ఎజ్లోడ్ ఏదో, డీకార్ట్, ఇది ఒక్కటే కొంచెం సులభమైన పేరు పెట్టారు. డీకార్ట్ అంటే సాక్షిని కొనింది అనుకుంటా సార్. డీకార్ట్ ఏదో అంటే ఇవి ఈ షెల్ కంపెనీలను పెట్టి, అంటే ఇవి ఐడెంటిఫై అయిన షెల్ కంపెనీలు. ఇంకా చాలా ఉంది, స్టోరీ కథ అవి బాకీ హై. అందుకని ఇంత దారుణంగా డబ్బులు కొట్టేయటానికి వీళ్ళందరూ ఎంతమందిని చంపారో తెలుసా?
36,000 మందిని చంపారు. 36,000 మంది. వాళ్ళు పెట్టిన ఆరోగ్యశ్రీ హెల్త్ రికార్డ్స్ ప్రకారం 36,000 మంది ఈ లిక్కర్ స్కాండల్లో వీళ్ళు సప్లై చేసిన లిక్కరు తాగి చనిపోయారు 5 సంవత్సరాల కాలంలో. ఇప్పటికీ 5 లక్షల మంది కిడ్నీ లివర్ బాధితులు ఆసుపత్రుల ఎండ తిరుగుతూనే ఉన్నారు, డయాలసిస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను డయాలసిస్ కేంద్రాలు పెట్టాను అని చెప్పాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ లిక్కర్ బాధితుల కోసం. తనే కిడ్నీలు జడగొడతాడు, తనే డయాలసిస్ చేయిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. ఈ రోజున మనుషుల ప్రాణాలు తీసి మరీ ఈ లిక్కర్ కుంభకోణం చేశారు. ఈ లిక్కర్ కుంభకోణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావటంతో వీళ్ళ పాపం బద్దలైంది, బండారం బయటపడ్డది. వాస్తవానికి దీంట్లో ఎవరోని దింపాలి ఏంటి అనేది ముందే వీళ్ళు ప్లాన్ వేసుకున్నట్టున్నారు. అదే కాక విజయసాయి రెడ్డి గారు చాలా క్లారిటీ చెప్పారు, మా ఇంట్లోనే కూర్చున్నాం, మేమే మీటింగ్ పెట్టుకున్నాం అని చెప్పి. అంటే పక్కా ప్రణాళికలతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనే వీళ్ళు ఐఐటి విద్యార్థులు కూడా దింపినట్టు మనకు తెలుస్తుంది. సో ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అవునా కాదా అంటే ఏం చెప్తారు? ఇది ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ సపోర్టెడ్ మాఫియా క్రైమ్. ఇది చాలా పెద్ద మామూలు ఇది కాదు. ఎందుకు మీరు అట్లా ఎందుకు అన్నారండి అని మళ్ళీ మీరు అమాయకంగా మొహం పెట్టి అడుగుతారు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా అమాయకంగా మొహం పెట్టి అడుగుతారు కాబట్టి మీరు అడగకుండా నేనే చెప్తా. ఎందుకు అంటే వాసుదేవరెడ్డిని తెచ్చి బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది. రాజ్ కసిరెడ్డిని ఐటీ అడ్వైజర్గా పెట్టి ఈ కుంభకోణం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే జరిగింది. ఆ తర్వాత మరి ముఖ్యమైనది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవాళ చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అప్పటి వరకు ఆటోమేటిక్గా ఆర్డర్లు పెట్టే సిస్టమ్ ఒకటి ఉండేది. ఆ సిస్టమ్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబ్జర్వేషన్లో కూడా బయటపడ్డది. అంతకు ముందర సీటెల్ అనే కంపెనీ ఈ ఆటోమేటెడ్ అంటే ఈ రోజున ఏదో అంటే నాకు వేరే బ్రాండ్లు తెలియవు కానీ ఓ మ్యాన్షన్ హౌస్ ఉందనుకోండి, మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ది ఒక 100 అమ్మారు. ఆ నెక్స్ట్ డే ఆటోమేటిక్గా 110 ఆర్డర్ పెడతారు, 110 ఇచ్చారు. ఆ తర్వాత అది ఇంకా 10 మిగిలినాయి అనుకోండి, నెక్స్ట్ డే 90 ఆర్డర్ చేస్తారనమాట. అది ఆటోమేటిక్గా జరిగే ఆర్డర్ సిస్టమ్ని వీళ్ళు తీసేశారు. ఆ సీటెల్ సాఫ్ట్వేర్ని తీసేశారు, డిఫంక్ట్ చేశారు. ఎవరు చేస్తారు? మీరు నేను డివిఎస్ గారు కలిసి కూర్చొని చేయగలుగుతాం? అది ఆ మంత్రివర్గం చేయాలి, లేదు ఆ ముఖ్యమంత్రి చేయాలి. ఆ ముఖ్యమంత్రి చెబితే ఆనాటి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసి ఉండాలి, లేకపోతే అట్లా జరుగుతుంది. ఆనాటి ఎక్సైజ్ శాఖ చూసిన ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్ క్లియర్ కట్గా చెప్పాడు, నేను ఇవన్నీ అక్రమము అన్యాయం వద్దని చెప్పాను, మీరు ఈ ఆర్డర్ సిస్టమే తప్పు అని చెప్పాను. నేను మెమోలు ఇస్తూ ఉంటే అప్పటికే ఒక 5-6 మెమోలు ఇస్తే నన్ను సాక్షాత్తు సీఎంఓలో బలానా మనిషి నన్ను పిలిచి మీరు అట్లా వాసుదేవరెడ్డికి మెమోలు ఇవ్వటం చెయ్యకూడదు, ఇది సీఎంస్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాడు అని చెప్పి రజత్ భార్గవ్ క్లియర్ కట్గా చెప్పేశాడు. అంటే దాని అర్థం ఏంటి? క్లియర్ కట్గా ప్రభుత్వం పైన టాప్లో ఉన్నవాళ్ళు ఈ కుంభకోణాన్ని చేశారు. ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది, బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేసుకోవటం అంటే డిస్టిలరీలకు ఆర్డర్ ఇవ్వటం, ఆ డిస్టిలరీల ఆర్డర్ తీసుకొచ్చి ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డిపోలకు పంపించటం, ఇదంతా కూడా వీడు ఎంత తయారు చేశాడో వాడికి తెలియదు, వాడెంత పంపించాడో వీడికి తెలియదు, వీడెంత అమ్మాడో వీడికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక చేతికి ఇది ఇంకో చేతికి తెలియకుండా మొత్తం ఇదంతా ఎట్లా చేయాలి? ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెట్టుకోవాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కోసం
మొత్తం ఈ వైసీపీ నాయకులతోటి లారీలు కొనిపించి పెట్టించారు. ఇది అసలు కుంభకోణం. ఇవన్నీ కూడా నేను ఈ రోజున ఏదో కల్పించి చెప్తున్నది కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ఛార్జ్ షీట్లో ఉన్న ఈ విషయాలన్నీ. ఈ వైసీపీ నాయకులు ఈ సరుకు ఎత్తటం, రమణ లోడ్ ఎత్తరా అనగానే ఎత్తటం, రమణ లోడ్ దించరా అనగానే దించటం, ఆ తర్వాత ఐఐఎం స్టూడెంట్లు వాళ్ళు వచ్చి వాళ్ళ స్టూడెంట్ ఏం కాదు, అందులో చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ నేరంలో భాగస్వాములను చేశారు. బాగా చదువుకున్న వాళ్ళని భాగస్వాములు చేశారు. ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని, కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళని ఇందులో భాగస్వాములను చేశారు. మొత్తం అందరూ కూడా ఈ నేరం మొత్తం ఒక వ్యవస్థీకృత నేరము. ఇది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇందులో ఉన్నారు. ఆ రోజు గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరూ ఇందులో ఉన్నారు. మరి దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక సింపుల్ టర్మ్ పెడితే ఎట్లా? ఆర్గనైజ్డ్ మాఫియా గవర్నమెంట్ స్కాండల్. Please subscribe to Leo News for more videos.